నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీకి ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గలేదట. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థల కళ్లకు కమ్మిన పసుపు బైర్లు తొలగలేదట. వైసీపీ వారు అద్దంలో చూసుకుంటే ఇప్పటికీ చంద్రబాబే కనిపిస్తున్నారట. ఈ సెటైర్లు వేసింది స్వయాన జగనన్న చెల్లెలు షర్మిల. చంద్రబాబు సేవలో షర్మిల తరలిస్తున్నట్లుగా వైసీపీ చేస్తున్న ప్రచారంపై ఆమె ఇలా ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు నీచపు చేష్టలు మానలేదని మండిపడ్డారు. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసని షర్మిల కౌంటర్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. ఆక్వా ధరలు రోజురోజుకు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు. కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమేనా అని అంటున్నారు. అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే ఆ పేరు చెప్పి టీడీపీ వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంతకీ జగన్ ఆరోపణల్లో నిజం ఉందా? ఈ రెండు అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే వైసీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. బాజీ గారు, ముందుగా షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడదాము. మీ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు కూడా. సరే, ఇక్కడ రాజకీయంగానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఏమి పర్సనల్స్ ఏమి లేవు. వాళ్ళకి ఏమన్నా ఉంటే కనుక అవి ఆస్తికి సంబంధించినటువంటి అవి కూడా అప్పుడప్పుడు వార్తల్లో వినపడుతున్నాయి. బట్ టుడేస్ కాంటెక్స్ట్ ఈస్, ఆవిడని ఇప్పటికీ కూడా 10 నెలలు దాటిన తర్వాత కూడా, ఎలక్షన్స్ అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, వైసీపీ తన అధికారాన్ని కోల్పోయి 11 స్థానాలకు పరిమితమైన తర్వాత కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ టార్గెటింగ్ టీడీపీ, షర్మిల గారిని ఒక పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా మరో పార్టీకి వంతపాడుతున్నట్టుగా, లేదంటే అంటే టీడీపీ కనుసన్నల్లో మెలుగుతున్నట్లుగా, చంద్రబాబు నాయుడికి గారికి వంతపాడుతున్నట్లుగా, ఒక పార్టీ అధ్యక్షుల్ని పట్టుకొని ఇంకొక పార్టీకి అంటగట్టడాన్ని, అంటే ఏకంగా వాళ్ళకు ఒక సిస్టమ్ కన్సర్న్ లాగా మాట్లాడటాన్ని ఆవిడ జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మీకు పసుపు బైర్ల కంపెనీ అని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా అక్కడితో ఆగలేదు. అసలు ఎవరికి కనుసన్నల్లో పని చేస్తున్నారు, గత 5 సంవత్సరాలు పనిచేశారు, ఎవరికి తొత్తులుగా ఉన్నారు, ఎవరు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా మోదీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందు గురించి వైసీపీ పదే షర్మిల గారిని టీడీపీకి ఒక అలయన్స్ పార్టీగా, లేదంటే కనుక ఒక అలయన్స్ వ్యక్తిగా మాత్రమే గుర్తిస్తోంది, ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నైజింగ్ హర్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఏపీ కాంగ్రెస్. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానల్ ఉన్న పెద్దలకి, మిత్రులకి, అట్లాగే 24/7 వీక్షకులకి శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ టోటల్ గా డ్రాప్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ జీరో అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 11 సీట్లకు పరిమితం అవటమే కాదండి, తర్వాత పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానివ్వండి, అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన తన యొక్క శాసనసభ్యుల్ని అడ్డుకున్న వైనం కానివ్వండి, ప్రజల్లో టోటల్గా విశ్వసనీయత అనేది టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు. ఇది మొదటి పాయింట్. కాంగ్రెస్ పార్టీ మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆవిడ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమేణా పుంజుకుంటూ వెళ్తుంది. ఇవాళ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా చూడటం లేదు, రికగ్నైజ్ చేయట్లేదు ప్రజలు కానీ, అధికార పార్టీ కానీ. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా ఎమర్జ్ అవుతుంది. మేము ప్రతి అంశంలోనూ కూడా గవర్నమెంట్ తోటి విభేదిస్తున్నాము, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ దగ్గర మేము క్వశ్చన్ చేస్తున్నాము. అట్లాగే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఆవిడ ప్రతి నిత్యం కూడా ప్రతి అంశం మీద కూడా ట్విట్టర్లో స్పందించడం కానివ్వండి, మరి సమావేశాలు పెట్టి మాట్లాడటం కానివ్వండి,
ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం కానివ్వండి, ఆవిడ చాలా స్పీడ్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడమే కాకుండా ఒక ప్రతిపక్షంగా, ఒక ముఖ్యమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతా ఉంది రాష్ట్రంలో. దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని డైల్యూట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే టీడీపీకి అనుకూలంగా ఉన్నారనో, ఆ పార్టీకి తొత్తులుగా అని చెప్పేసి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. భయం పట్టుకుంది. శర్మారెడ్డి గారు ఆవిడ వ్యాఖ్యానం చేసినట్లుగా వైసీపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది. మొన్నటి వరకు చంద్రబాబు జపం చేశారు, చంద్రబాబు మీద అట్లాగే టీడీపీ కూటమి వాళ్ళ భయం వెన్నాడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అట్లాగే వాళ్ళ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నాయి. నిజానికి ఏంటంటే ఇవాళ మీరు ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అమ్మో ఆయన్ని మనం భరించలేము, మళ్ళీ వస్తాడా అని భయపడే పరిస్థితి ఉంది జనంలో. కాబట్టి ఏంటంటే ఆల్టర్నేటివ్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్షంగా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతుందో, ఎక్కడ డెవలప్ అయిపోతుందో అనే భయపడి మరి ఆవిడ మీద అలా మాట్లాడటం, పార్టీ మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మాకేం అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. ఈవేళ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో పార్లమెంటులో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి క్వశ్చన్ చేస్తుంది, నిలువరిస్తుంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఎవరో ఇంకొక పార్టీకి మోచేతి కింద పనిచేయాల్సిన అవసరం కానీ, ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అగత్యం కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండదు. మేము ఇక్కడ బలపడాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల్లో మా కాంగ్రెస్ పార్టీ పట్ల గతంలో ఉన్న అపోహలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి నివృత్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ ఔన్నత్యాన్ని తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము టీడీపీకి అనుకూలంగా ఎందుకుంటామండి? టీడీపీని కూడా ఎన్నోసార్లు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఏమైపోయినాయి సూపర్ సిక్స్ అని. అట్లాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు జరపట్లేదు? ప్రతి అంశం మీద, ప్రతి సమస్య మీద కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తున్నారు. ఎందుకు టీడీపీకి ఎలా అనిపించింది? వాళ్ళకి ఒక ఆధారం చూపించమనండి. టీడీపీకో లేకపోతే ఇంకొక పార్టీకో తొత్తులుగానో ఇంకో మోచేతి కింద పనిచేస్తున్నట్టు ఒక ప్రూఫ్ చూపించమనండి. ఆధారాలు లేకుండా మాట్లాడితే దాని విలువ లేదు, కేవలం భయం. 5 సంవత్సరాల్లో నిజంగా శర్మారెడ్డి గారు ఆరోపించినట్టుగా ఈ 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కేంద్రానికి తొత్తుగా పనిచేసింది వైసీపీ. ఎప్పుడు కూడా మోడీని ప్రశ్నించిన పాపాన పోలా. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలువలాడిపోతా ఉంది విభజించిన పడిన తర్వాత. ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆయన చేశాడు, ఆయన అడిగాడా? ఎంతసేపటికి ఇక్కడ చేసే ఆయన అన్యాయాలు కానీ, ఆయన కేసులు కానీ మనకి ఎక్కడ చుట్టుకుంటాయో, ఎక్కడ జైల్లో పడేస్తారో భయపడి ఢిల్లీకి తొత్తుగా మారింది ఆయన. ఢిల్లీకి తొత్తుగా మారి ప్రజల సమస్యల్ని పక్కన పడేశాడు. పోలవరం ఆగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి రావాల్సిన నిధుల దగ్గర పోవటం ఆయన క్వశ్చన్ చేయలా. ఎప్పుడున్నా కానీ 5 ఏళ్లలో బీజేపీని కానివ్వండి ఆయన విమర్శించిందా? మోడీని ప్రశ్నించాడా? కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించాడా? పోట్లాడా? ఎందుకు చేయలేదు? అదే సిగ్నిఫికెంట్. ఆయన తొత్తుగా 5 ఏళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేశాడు. మేము కాదు, మాకు ఆగత్యం లేదు. మాకేం వస్తుందండి? టీడీపీకి మేము అనుకూలంగా ఉంటే మాకేం వస్తుంది? మాకు నష్టమే వస్తుంది. కానీ మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. టీడీపీ కానీ కూటమి కానీ తప్పులు చేస్తే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క లైన్ అది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. మేము ఎవరికి తొత్తులం కాము, స్పష్టం చేస్తున్నాను. ఎవరన్నా గనక ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడమనండి, మేము ఆధారాలు చూపించి మాట్లాడమనండి, ఒక ఆధారం చూపించమనండి. ఏదన్నా ప్రభుత్వంలో మంచి పని జరిగితే ఇది మంచి పని చేశారు, దీనివల్ల బెనిఫిట్ అవుతుందని ఎప్పుడైనా చెప్పామనుకోండి, తప్పు ఎట్లా అవుతుంది? ప్రతిదాన్ని విమర్శించడం కాదు కదా కావాల్సింది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పాత్ర వహిస్తాం. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం, తప్పకుండా ప్రోత్సహిస్తాం, దాంట్లో లోటుపాట్లు చెప్తాం. చేయకపోతే నిలదీస్తాం, నిలబెడతాం, ప్రజల్లోకి వెళ్ళి ఆరబెడతాం. కాబట్టి ఇక్కడ ఎవరికి అనుమానించిన అవసరం లేదు. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సురేష్ గారు. ఓకే బాజీ గారు. మధుసూదన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అలాగే పోరాటం చేసిందే ఎన్టీ రామారావు గారి హయాంలో
కేంద్రం యొక్క పెత్తనాన్ని, రాష్ట్రాల మీద వారి యొక్క డామినేషన్ని, ఫెడరలిజాన్ని గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇప్పుడు మీకు కూడా ప్రధానమైనటువంటి అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ వీకెన్ అయింది. ఇది వైసీపీ పెట్టిన తర్వాత, అలాగే రాష్ట్ర విభజన తర్వాత వారు మళ్ళీ పుంజుకోవడానికి, అలాగే ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లోనూ బలం తగ్గినా తగ్గకపోయినా వారి బాధ్యత వారు నెరవేరుస్తుంటారు. అది మోర్ దెన్ 100 years ఓల్డ్ హిస్టరీ ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని పట్టుకొని మరొక అధికారులు ఉన్న పార్టీకి ఒక తొత్తుగా వ్యవహరిస్తుంది, వారి కనుసన్నల్లో మెలుగుతుంది అంటే మీ ఉద్దేశం పర్సనల్గా ఆవిడ వ్యవహరిస్తున్నారనా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆ లైన్ తీసుకుందనా? ఒక క్లారిటీ ఇవ్వండి. రెండోది, అసలు మీరు చేయాల్సింది ఏది? 39% ఓట్లు తెచ్చుకొని సీట్లు అనేది ఎంత అనేది కాసేపు పక్కన పెడదాం. ఎక్కువ తక్కువలు వస్తూనే ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్. 39% ఆఫ్ ఓట్ ఈజ్ నాట్ ఎ జోక్. సో 39% ప్రజలు మేము అనుకున్నారు. మరి మీ బాధ్యత ఏం నెరవేరుస్తున్నారు? ఆవిడని చూసాము, సరే కనీసంగా ఏదైతే హామీ ఇచ్చారో ఉచిత బస్సు హామీ పథకం ఏమైందని చెప్పేసి పలు సందర్భాల్లో నిలదీశారు. బస్సుల్లో ప్రయాణించారు, మహిళలతో పాటు నిరసన తెలిపారు. అలాగే కడప స్టీల్ ప్లాంట్ సంగతి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు కొబ్బరికాయ కొట్టారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మరోసారి కొబ్బరికాయ కొట్టారు. చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతున్నారని చెప్పేసి కొబ్బరికాయల్ని తీసుకెళ్ళి లిటరల్లీ సిగ్నిఫికెంట్గా కడపలో ఆవిడ నిరసన దీక్ష చేశారు. మనందరికి గుర్తుంది. మీరు చేశారా? మీరేం చేశారు? మీరు ప్రజల సమస్యల మీద ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చారు? మరి ఆవిడ చేస్తున్న దానికి అంటే మీకు సరిపోలేదేమో ఆవిడ మాట్లాడే ఘాటు పదజాలం. మీకు సరిపోతే మీరు నిన్నదించండి, మీ గళమెత్తండి. అంతే తప్ప మీరు సరిగ్గా గళమెత్తట్లేదు అనే హక్కు మీకెక్కడుంది? మధుసూదన్ రెడ్డి సార్, సిటీ 24/7 యాజమాన్యానికి, మీకు, అదేవిధంగా ఇప్పుడు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారం సార్. ఈరోజు మీరే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టాడు అని చెప్పాను. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ నడిపించే చంద్రబాబు నాయుడుకి సిగ్గులేదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకి సిగ్గులేదు. ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఎన్టీ రామారావు, ఆ ఆశయాలను పొంగులో దొక్కి, అదేగా మాదిరిగా ఇందిరాగాంధీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పొంగులో దొక్కి 2 పార్టీలు ఒకటి జతకట్టడం అనేది ప్రజలందరూ చూస్తున్నారు సార్. అందరూ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జతకట్టిందో చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ చూస్తున్నారు. జతకట్టడం మరి మాకు కనపడం లేదు, మేము మిస్ అయ్యాం సార్. ఒక్క నిమిషం సార్, జత కట్టడం అనేది మాకు కనపడలేదు, మిస్ అయ్యాము. ఒకసారి గుర్తు చేయండి, ఎలా జత కట్టారో ఒకసారి చెప్పండి సార్. అవును సార్, ఏ విధంగా జత కట్టారు లేదు కదా సార్. ఏ విధంగా జత కట్టారు? టీఆర్ఎస్ పార్టీకి యాంటీగా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీని జత కట్టారు. ఆశయాలన్నీ కూడా ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఆశయాలు, ఎన్టీ రామారావు తెలుగుదేశం ఆశయాలు సార్. ఇందిరాగాంధీకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రవేశపెట్టాడు. తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల్ని మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాడు. ఈ 2 పార్టీలు ఇప్పుడు చేస్తున్నటువంటి పెద్దలు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఒకటి అయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సార్, షర్మిల గారు విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రోజు చంద్రబాబు నాయుడు. ఈ పాలసీ జగన్మోహన్ రెడ్డిని ఇది విమర్శిస్తుందని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏముంది? ఈ రోజు చూడండి సార్, ఆ విమర్శలన్నీ కూడా కుటుంబానికి సంబంధించినటువంటి విమర్శలకి తోలిస్తుందే కానీ ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనేటువంటి హోదాలో ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఆమె ఎప్పుడు మాట్లాడినా సరే నా అన్నను ఆస్తులు మోసం చేశాడు,
నా ఆస్తులు దోచుకుంటున్నాడు, మా అన్న అటు చేశాడు, మా అన్న ఇటు చేశాడు అని చెప్పని ఆమె స్వలాభం కోసం ఒక చెల్లెలుగా లేకపోతే ఒక షర్మిలుగా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అనేటువంటి సంగతి మర్చిపోయి మరి దిశతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనేటువంటి మాట కూడా మర్చిపోయి దిశగా ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉండాలి. ఈ శర్మిలలో చేసేటువంటిది రాజకీయం చూస్తే మనకి రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాలి. ఆమెని ఒక చెల్లెలు ఒక అన్నని ఏ విధంగా విమర్శిస్తా ఉంది. మధుసూదన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కొడుకు లేకుంటే ఈ అందరు ముఖ్యమంత్రుల మాదిరిగా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు మన దేశంలో చాలా మంది, మన రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రులు ఎప్పుడు ఎవరి పేరు లేదు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి సార్? మామూలు ముఖ్యమంత్రులకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? 1, 2, 5, 10 ఉన్నాయి. ఈ రోజు వేల కొద్ది విగ్రహాలు రాజశేఖర రెడ్డికి ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ప్రక్రియ. రాజశేఖర రెడ్డికి ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో మనుగడ ఉందంటే, రాజశేఖర రెడ్డి పేరు ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో నడుపుతున్నారంటే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పెద్ద అసెట్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శక్తిమతో ఈ రోజు రాజశేఖర రెడ్డి పేరు ప్రతిష్టలు ముందుకు పోతున్నాయి. కానీ షర్మిల లాంటి కూతురు పట్టడం అనేది రాజశేఖర రెడ్డి ఏ జన్మలో చేస్తున్న పాపంలో మీరు అనుకుంటున్నారు. కాబట్టి షర్మిల గారి ఖచ్చితంగా మారాలి. నిజంగా ప్రజల యొక్క సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ వారిగా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చే మాదిరిగా ప్రజా సమస్యల కోసం పోరాడండి. తెలంగాణ పోయింది, పార్టీ పడింది. ఆ రోజు కాంగ్రెస్ ఏ విధంగా విమర్శించిందో మీకు తెలుసా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ ఏ విధంగా విమర్శించింది? తెలంగాణ మీద తెలంగాణ పోవడం ఉన్నది. తెలంగాణలో ఏమైంది? ఆ ధనం తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఆంధ్రాలో పడింది. ఆంధ్రాలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది పెద్ద పెట్టేసి మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శించమ్మా, నువ్వు విమర్శిస్తేనే బాగుంటుంది చెల్లెలుగా అని చెప్పి ఆమె మీద ప్రయోగం చేస్తూ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని జత చేసి ఆమెతో కూడా కలిపి పంపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా తల తెచ్చుకోవాలి సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు మన రాష్ట్రంలో. మన రాష్ట్రానికి ఏదైనా సరే చేసిన పార్టీ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇక 100 తరాలుగా మధుసూదన్ రెడ్డి గారు మీరు ఇంతగా దుమ్మెత్తిపోస్తున్నారే, మరి మీరు ఇంతగా దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారికి బిడ్డగా అసలు షర్మిల గారు పుట్టడమే పెద్ద దురదృష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారే. మరి ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా? మీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ్ని, లేకపోతే విజయమ్మ గారిని వేల కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు, ఆవిడ సేవలు మీరు పొందినప్పుడు, పార్టీని నిలబెట్టినప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని ముందు తీసుకెళ్ళినప్పుడు, బై బై బాబు అంటూ ఒక పంచ్ డైలాగులతో మరి ప్రజల్లోకి దూసుకెళ్తున్నప్పుడు, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి నిజంగా బాణంలాగే దూసుకెళ్ళినప్పుడు, ఈ రోజుకి కూడా ఒక 4 మాటలు మాట్లాడాలంటే స్పాంటేనియస్గా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు అయితే మాట్లాడలేరు. కానీ షర్మిల గారు స్పాంటేనియస్గా ఏం మాట్లాడాలన్నా కూడా అదే యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. అదే మీకు ఎసెట్ అయింది ఆ రోజు ఆయన జైల్లో ఉన్నప్పుడు. ఆవిడ కానీ విజయమ్మ గారి, మరి అలాంటప్పుడు ఆవిడ సేవలు తీసుకుంటున్నప్పుడు మీకు అనిపించలేదా ఈవిడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టాల్సినటువంటి ఆవిడ కాదని చెప్పేసి? మరి ఇంత కఠినంగా ఈరోజు మాట్లాడుతున్నారే. ఆవిడ కనీసంగా ఒక రాజకీయపరమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి కదా ఆవిడ తెలంగాణకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఓపెన్గా చెప్పారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఎలక్షన్స్ టైంలో నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఏంటి డైనాసిటీ పాలిటిక్స్ గురించి ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పాలిటిక్స్ నుంచి వచ్చాడు? డైనాసిటీ పాలిటిక్స్ కాదా? కుటుంబ రాజకీయాల పరంగా రాలేదా? అంటే ఆయనకు మాత్రం కుటుంబ వారసత్వం కావాలి. శర్మ గారికి కనీసం ఒక గుర్తింపు తగినటువంటి ఒక రాజకీయ పదవి ఇవ్వడానికి కూడా ఆయనకి మనసొప్పడానికి ఇష్టం లేక మన దాన్ని డైనాసిటీ పాలిటిక్స్, మా పార్టీలో నేను తప్ప మా కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కానీ, అవినాష్ రెడ్డి మీ కుటుంబ వ్యక్తి కాదా? వైవి సుబ్బారెడ్డి మీ కుటుంబ వ్యక్తి కాదా? కరుణాకర్ రెడ్డి మీ కుటుంబ వ్యక్తి కాదా? మరేంటి వీళ్ళంతా కుటుంబ వ్యక్తులైనప్పుడు ఒక్క షర్మిల గారే కుటుంబాల నుంచి మరొక వ్యక్తి రాకూడదని చెప్పేసి మాట్లాడటం, ఇవంతా కూడా కన్వీనియంట్ పాలిటిక్స్ కాదు ఇవి. షర్మిల గారు పార్టీని కాపాడింది అనేటువంటిది కరెక్ట్ వాస్తవం అనమాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు చేసిన పాదయాత్ర, షర్మిల గారు పార్టీ కోసం కష్టపడినటువంటి పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు సార్. ఇప్పుడు అతను చెప్పని ఆయన పార్టీని కాపాడాలని చెప్పని పార్టీ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి గుర్తో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సొంతం కదా సార్.
జగన్మోహన్ పార్టీ అనేది ఒక మూకున్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి అది సంబంధించిన విషయం. పార్టీని కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. నువ్వు పార్టీని కాపాడాను, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేశాను, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను పార్టీని కాపాడాలని చెప్పి నువ్వు ఉత్తమ కోరికలు కోరి పార్టీని అంతా కూడా నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, పార్టీ నాకు ఇవ్వాలా అనేటువంటి ప్రక్రియని పార్టీకి చేసేటువంటి ప్రక్రియ బ్యాక్గ్రౌండ్ లో చేస్తే అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు పార్టీ ఎంత అదోగతి పాలవుతుంది సార్. ఇప్పుడు మనం బయట నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రక్రియను మాత్రం మాట్లాడుతున్నాం. కానీ షర్మిల గారు కోరేటువంటి కోరికలు, షర్మిల గారు పార్టీలో కోరేటువంటి పట్లు ఆలోచించినప్పుడు ఆమెకి ఎంపీగా ఇవ్వడానికో లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇవ్వడానికో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆమె కోరేటువంటి కోరికలు, తీర్చలేనటువంటి కోరికలు, ఆమె పెట్టేటువంటి ఆ యొక్క ఫిక్సేషన్స్ అన్ని కూడా పార్టీని దెబ్బతీసే విధంగా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెట్టిన పరిస్థితి. అంతేగాని చెల్లి మీద ప్రేమ లేకనో, లేకపోతే ఆస్తి ఇవ్వాలనో, లేకపోతే పార్టీ ఒక చిన్న పోస్ట్ ఎంపీ ఎంతమందికి ఎంపీ సార్? ఆర్కృష్ణ గారికి ఎంపీ ఇచ్చారు, ఆర్కృష్ణ గారికి ఎంపీ ఇచ్చారు. అటువంటి షర్మిల గారికి ఎంపీ ఇవ్వరా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి ఎంపీ ఇవ్వరా? ఆమె ఎంపీతో కష్టపడి పార్టీ నిలబెట్టినవాడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా కానీ తన తల్లి మీద కేసేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉన్నాడో చూసామా మనం. అట్లాగే చెల్లెలు అన్న మీద ప్రేమతోటి 3000 కిలోమీటర్లు తిరిగి పార్టీని నిలబెట్టి జైల్లో అవినీతి చేసి అక్రమాలు చేసి జైల్లో ఉంటే పార్టీని నిలబెట్టిన విశ్వాసం కూడా లేదు ఆయనకి. విశ్వాసఘాతకుడు. అలా ప్రజలందరూ తెలుసు తల్లికి చెల్లికి ఎంత అన్యాయం చేశాడు, ఎంత మోసం చేశాడు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కనుక ప్రేమ ఉంటే చెల్లి మీద ప్రేమతో అనకుండా ఇవ్వాలి. ఎవడైనా అన్నయ్య అనేవాడు తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్య తండ్రి మీద నిలబడి చెల్లెలి కుటుంబాన్ని కానీ చెల్లెలు ఆస్తుల మీద వ్యామోహం, అధికారం మీద వ్యామోహం, అంతేగాని నమ్మకం వాత్సల్యాలు గాని, బంధుత్వాలు గాని, బాంధవ్యాలు గాని ఏమీ లేవు ఆయనకి. కేవలం డబ్బు, ఆస్తి, పదవులు, అధికారం ఇది అందరికీ తెలుసు. అందుకే ప్రజలు పక్కన తల్లి చెల్లికి ఏం మాట్లాడతారు? పార్టీని రాజ్యమని అడిగిందా? చాకరీ చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పార్టీలో కానీ అమిత్ షా చెప్పాడని ఎవరికో రాజ్యసభ ఇచ్చాడు, ఎవరెవరు ఇచ్చి ఎంపీలు చేశాడు. చెల్లికి ఆ మాత్రం అంత కష్టపడి పనిచేసిన చెల్లికి చిన్న రాజ్యసభ లేకపోతే ఏదో. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం, మీరు కావాలంటే కౌంటర్ ఇవ్వచ్చు. బాజీ గారు చనిపోయిన తర్వాత అన్న తండ్రిగా నిలబడి హక్కును చేసుకుంటారు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. బాజీ గారు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, బాజీ గారు ఒక్క నిమిషం. ఇద్దరు ఒకేసారి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఎవరి వాయిస్ కూడా అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం, మీరు ఇద్దరికి సబ్జెక్ట్ ఉంది, ఇద్దరికి మళ్ళీ అవకాశం ఇస్తాను. చైతన్య గారు జాయిన్ అయ్యారు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు టీడీపీ నుంచి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ చైతన్య గారు. ఏంటి మీకు ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు, కూటమిలో 3 పార్టీలు, మీకు వినోదన్నుగా అటు జనసేన ఉంది, బీజేపీ కూడా ఒక పక్కన ఉంది. మీకు సరిపోవడం లేదా? మళ్ళీ ఇక కాంగ్రెస్ సపోర్ట్ కూడా ఎందుకని ఆ రకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మరి షర్మిల గారి యొక్క సహకారం కూడా మీరు కోరుకుంటున్నారా?
అంటే ఇక ఈ రాష్ట్రంలో మీకు అసలు అపోజిషన్ లేకుండా చేసుకుందాం అనేది ఏమైనా కుట్ర ఏమైనా పన్నారా? మరి ఇప్పటికీ ఆవిడకి ఇది ఏంటి షర్మిల గారు మీకు అనుకూలంగానే ఉన్నారట, మీకు పూర్తిగా బాసటగా నిలుస్తున్నారట, కాబట్టి వైసీపీ పాత్ర ఆవిడ పోషించట్లేదని చెప్పేసి మేము మా పాత్ర కూడా ఆవిడే పోషించాలని వాళ్ళు కోరుకుంటున్నారు, మీరేమో అలా చేయనివ్వటం లేదట. ఏంటి మీకు ఆల్రెడీ ఉన్నటువంటి అలయన్స్లో ఉన్న గ్రూప్ సరిపోలేదా? ముందుగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. సురేష్ గారికి నమస్కారం. మీరు అడిగారు ప్రతిపక్షం అనేది లేకుండా అందరూ కలుపుకొని పోవాలనుకుంటున్నారన్నమాట. దేశ చరిత్రలో ప్రతిపక్షంలో ఒక పార్టీ ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీని కూకటి వేలతో ప్రకటించేస్తాం, ఏ పార్టీ తెలుగుదేశం అనే పార్టీని నడవలేమో, వైనాట్ 175 ఇటువంటి అహంకారపూరితమైన భాష మాట్లాడింది ఒక జగన్మోహన్ రెడ్డి అండి. దేశంలో ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో అనేక పొలిటికల్ పార్టీలు, అనేక రాజకీయ వ్యవస్థలు వాళ్ళ సిద్ధాంతం కోసమో వాళ్ళ యొక్క వ్యవస్థల కోసం పనిచేస్తాయి. అందులో భాగంగానే షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, అంతకుముందు ప్రాంతీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు సంబంధించిన సిద్ధాంతం ప్రకారంగా పోరాటం చేస్తాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 24 జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అభ్యర్థిగా షర్మిల గారు పోటీ చేయడమే కాకుండా అనేక మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించారు ఆమె నాయకత్వంలో. మరి తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఎక్కడ వస్తుందండి? వైసీపీ ఎంత దూరం ఉంటుందో కాంగ్రెస్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంతే సమానత్వం ప్రకటిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, గత ప్రభుత్వంలో వైకాపా పాలనలో ఈ రాష్ట్రం ఎన్ని రకాల దగా పడ్డది, ఎన్ని రకాల మోసపోయింది. రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగించడంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా జనాలను మోసం చేశాడు, వీటి గురించి ప్రస్తావిస్తే తెలుగుదేశం పార్టీతో అడ్డగాగుతుంది, పచ్చ చొక్కా వేసుకున్నారు, ఈ మాటలు మాట్లాడటం ఇప్పటికైనా వైకాపా మానుకోవాలి. ఇందాక పెద్దలు మసూద్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం వాళ్ళు సిగ్గు లేదు, కాంగ్రెస్ వాళ్ళకి అంతకంటే సిగ్గు లేదు, ఈ భాష మాట్లాడబట్టే 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. సిగ్గు లేదు మాకు కాదు. పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం జరుగుతున్న ఈ రాష్ట్ర పరిస్థితులను బట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కారణాలను బట్టి బడుగు బలహీన వర్గాలు, బీసీలు, సామాజిక పరిస్థితులు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, మార్పు, ఇటువంటి అనేక అంశాలను జోడీకరించుకొని అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపన చేశారు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం. ఏ పార్టీకో వ్యతిరేకంగానో ఒక పార్టీ నిర్మూలించడం కోసం గానో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరగలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం చైతన్య గారు నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కొద్దిగా సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాజీ గారు, మీరు చాలా తీవ్రంగా స్పందించారు మసూదన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి. ఇందాక మీరు మాట్లాడింది క్లారిటీ లేదు. రైట్, ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ రెడ్డి గారి వాయిస్ కూడా తీసుకున్నాను. సారీ సార్, మర్చిపోయాను. లక్ష్మణ్ రెడ్డి గారు, అంటే ఏం లేదు, ఇక్కడ అనూహ్యంగా టీడీపీ వైసీపీ మీద కన్నా పడాల్సింది ఇటు కాంగ్రెస్ వైసీపీకి ఘాటుగా అటు బయట ఇటు డిబేట్లో కూడా పడేసరికి ఆటోమేటిక్ ఏమవుతుందంటే వారికి ఎక్కువ సమయం కేటాయించిన అవసరం. లక్ష్మణరెడ్డి గారు, ఏదైతే ఈరోజు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీని ముఖ్యంగా ఉద్దేశించి, రెండు కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం, వారిద్దరూ ప్రతిపక్ష హోదా ఆ పాత్రని పోషించాలి, ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్ మీలాంటి సంఘాలు కూడా. మరి అలాంటప్పుడు ఈ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ మీరంటే మీరు ప్రభుత్వ పక్షాన లేకపోతే అధికార పక్షాన ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేసుకోవడానికి, అంటే మీరంటే వైసీపీకి అవకాశం అది లేదు, కానీ కాంగ్రెస్ని పట్టుకుని ఆ రకంగా విమర్శించడాన్ని వ్యక్తిగత కోణంలో చూడాలి, లేదంటే నిజంగానే షర్మిల గారు తన వ్యక్తిగత అజెండాతో చంద్రబాబు నాయుడు టీడీపీ పక్షాన ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారు అనేదాన్ని కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీలో ఉన్న అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందా? అవకాశం ఉందా అసలు? అంటే వైఎస్ షర్మిల గారు దాదాపు సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు
అన్ని చోట్ల అభ్యర్థులు నుంచోబెట్టారు, వారు కూడా పోటీ చేశారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక రకాలైన సమస్యలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఈ వక్ఫ్ సవరణ బిల్లు కావచ్చు, ఇట్లా అనేక రకాల సమస్యలు, డీలిమిటేషన్ కావచ్చు, వీటి మీద క్షేత్రస్థాయిలో జిల్లాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సదస్సులు పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేసే ప్రయత్నం గొప్పగా జరగలేదనిపిస్తుంది. ఇండియా కూటమి దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రకాలుగా పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, కొన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కలుపుకొని కర్ణాటక మోడల్ లాగా, తెలంగాణ మోడల్ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మోడల్ని ముందుకు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి పెద్దల పాత్ర పోషించి వీళ్ళందరూ కలుపుకొని ఈ రోజున్న సమస్యల మీద పోరాడితే సత్ఫలితాలు వస్తాయి. కానీ గత 10 నెలల నుంచి గమనిస్తే ఆ వైపు షర్మిల గారు తన మార్పు పట్టడం లేదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ నేరుగా షర్మిల గారితో మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లాలకు వెళ్ళి జిల్లాల్లో కమిటీలతో కూర్చొని అక్కడ వారితో చర్చించి వారి అభిప్రాయాలు చెప్తూ అట్లా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా లేదు. ఇవి లేకుండా అప్పుడప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ లేక ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఆ స్టేట్మెంట్ కొంత టీడీపీకి అనుకూలంగా కొంత వ్యతిరేకంగా ఇట్లా, అంటే పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పుకోవడానికి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కానీ దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శక్తులన్నింటినీ కలుపుకొని రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణ డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్ మీద అన్ని చోట్ల సదస్సులు పెట్టచ్చు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళచ్చు. నిన్న లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన వక్ఫ్ సవరణ బిల్లు ఉంది, దాని మీద అన్ని శక్తులను కలుపుకొని ఉద్యమించవచ్చు. ఆ ప్రయత్నం చేయకుండా అప్పుడప్పుడు కుటుంబ ఆస్తుల గురించో, జగన్తో ఉన్న విభేదాల గురించో, లేక ఇంకా ఇతర సమస్యల గురించో కేవలం ట్వీట్ ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా, స్టేట్మెంట్ల ద్వారా మాట్లాడుతున్నాం. కానీ దానికి భిన్నంగా అందరిని కదిలించడానికి కృషి జరగట్లేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా మంది ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, జెడ్పీ చైర్మన్గా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అట్టే కొనసాగుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయటం, వాళ్ళని ఉత్తేజపరచడం, వాళ్ళని చైతన్యపరచడం, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని సమకూర్చడం, ఈ వైపు కృషి జరగట్లేదు అనిపిస్తుంది. ఈ వైపు కృషి జరగకుండా కేవలం అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అది ప్రజల్లో రకరకాల అనుమానాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వాటికి ఆ అనుమానాలు రాకుండా చేయాలంటే క్షేత్రస్థాయిలోకి రావాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆక్వా రైతులు విపరీతంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సపోర్ట్ ద్వారా ఆక్వా రైతులను ఆదుకోవాలనో తెలియజేయచ్చు. ఆ భీమవరం లాంటి చోట్ల గోదావరి జిల్లాలకు వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం కల్పించవచ్చు. ఇట్లా అనేక రకాల సమస్యలు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. విద్యుత్ రంగంలో విపరీతమైన రేట్లు పెరిగి వినియోగదారుడు విద్యుత్ బిల్లు కన్నా ఇక పాత బకాయిలు అవన్నీ కలిపి దాదాపు రెట్టింపు బిల్లు పే చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ విద్యుత్ సంక్షోభం గురించి మాట్లాడచ్చు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడచ్చు, తెలుగు కూటమి ప్రభుత్వం అందించిన 6 పథకాలు వాటి యొక్క అమలు తీరు గురించి మాట్లాడచ్చు. ఇవన్నీ కేవలం స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, క్షేత్రస్థాయికి వెళ్తే ప్రజలు కదులుతారు. ఈరోజు తెలుగుదేశం చేసే తప్పుల్ని విమర్శించే స్థాయిలో వైకాపా లేదు. ఎందుకంటే అదే తప్పుల్ని వైకాపా కూడా చేస్తుంది. విద్యుత్ రంగంలో ఈరోజు చేస్తున్న తప్పులు గతంలో జగన్ కూడా అదే తప్పులు చేశాడు. అందులో విమర్శించే ఆత్మస్థైర్యం, విమర్శించే నైతిక బలం వాళ్ళకు ఉండదు. కానీ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ లక్ష్మణ్ రెడ్డి గారు సో తాము ఆ పరిస్థితిలో లేము కాబట్టి కాంగ్రెస్ ఆ రకంగా టీడీపీ కూటమి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవ్వచ్చు, లేదంటే కనుక ప్రజలు పడుతున్నటువంటి బాధలు అవ్వచ్చు, సమస్యల మీద పోరాటం చేస్తే దాని ద్వారా లబ్ధి పొందేది ఎవరవుతారు అల్టిమేట్గా? ఆ రకంగా ఏమన్నా షర్మిల గారి యొక్క దాన్ని ఏమంటారు ఇండైరెక్ట్ సపోర్ట్ని ఏమైనా ఆశిస్తోందా వైసీపీ? అంటే ఇప్పుడు మనం తెలంగాణను చూసాము.
తెలంగాణలో రేవంత్ రెడ్డి రాకముందు 3వ ప్లేస్లో ఉండేది కాంగ్రెస్. అధికారులకు ఎవరు వస్తారా అంటే బీఆర్ఎస్ లేక బీజేపీ అనే పరిస్థితి ఉండేది. బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్కి డిపాజిట్ రాకపోవటమో లేదా 3వ స్థానంలో ఉండటమో గమనించాం. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడున్న కమ్యూనిస్టులను కలుపుకొని, కోదండరాం లాంటి వాళ్ళని కలుపుకొని, గద్దర్ లాంటి వాళ్ళని కలుపుకొని, అనేక మంది కవుల్ని, రచయితల్ని వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసి నిరంతరం పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసి, అటు సోనియాని, ప్రియాంకని, రాహుల్ గాంధీని, ఖర్గేని వీళ్ళందరినీ ఆహ్వానించి ఒక ఆల్టర్నేటివ్ బీజేపీ కాదు, ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకాన్ని కలిగించాడు 1 సంవత్సరం కృషి చేసి. ఇక్కడ అంత ప్రయత్నం చేస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని అనుకోవట్లా. కానీ ఒక బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడింది, ఒక 3వ ప్రత్యామ్నాయం ఏర్పడింది. దీన్ని కూడా చూడాలి, ఈ వైపు కూడా ఆలోచించాలి అనే భావన ప్రజల్లో రావడానికి అవకాశం. ఆ ప్రయత్నం ఎవరు చేయాలి? దేశంలో ఇండియా కూటమి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ చేయాలి. దేశంలో లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ చేయాలి. అంతేగాని చిన్న చిన్న పార్టీలు చేయలేవి ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి అండగా అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు కేరళ, ఈ 3 రాష్ట్రాలు దగ్గరగా ఉండి వారు తోడ్పాటు అందించి, వారి నాయకత్వ బలాన్ని అందించి, ఇక్కడున్న కమ్యూనిస్టులని, ఇక్కడున్న ప్రజాతంత్రవాదుల్ని, ఇక్కడున్న మేధావుల్ని, రకరకాల దళిత గిరిజన ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళని, పౌర హక్కు సంఘాలని వీళ్ళందరూ కలుపుకొని ఒక ప్రత్యామ్నాయం చూపించవచ్చు. వీళ్ళందరూ కలుపుకుంటే తప్పనిసరిగా సమస్యల మీద ఒక ధీటుగా మాట్లాడేసే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు వక్ఫ్ బిల్లు ఉంది, వైకాపా గట్టిగా మాట్లాడలేకపోతుంది, టీడీపీ గట్టిగా మాట్లాడలేకపోతుంది, జనసేన గట్టిగా మాట్లాడలేకపోతుంది. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మోడీకి, అమిత్ షాకి కోపం వస్తున్నటువంటి భయంతో ఉంటున్నారు. కానీ కాంగ్రెస్కి ఆ భయం అక్కర్లేదు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో షర్మిల పాత్ర మరింత పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ పాత్ర క్షేత్రస్థాయికి చేరాలని కోరుకుంటున్నాను. ఆ పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ వాదులందరినీ, కాంగ్రెస్ నాయకులందరినీ ఐక్యంగా ఉంచి ముందుకు కదిలించేట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే లక్ష్మణరెడ్డి సార్. బాజీ గారు వారు చెప్పిన సూచనలు మేము స్వాగతిస్తా ఉన్నాము. తప్పకుండా మీ కోరిక ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ భవిష్యత్తులో ఉంటుందని చెప్తూ, సీనియర్స్ తో వెళ్ళటానికి, షర్మిలాతో మాట్లాడటానికే ఇబ్బంది ఉందని చెప్పేసి మాట్లాడారు. అది వాస్తవం కాదండి. ఎందుకంటే మేము పార్టీలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు పాత సీనియర్ వాళ్ళు బాపిరాజు గారు కానివ్వండి, అట్లాగే ఒక్క నిమిషం అండి, నన్ను చెప్పనండి. తర్వాత పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాజీ గారికి వినపడలేదు లక్ష్మణరెడ్డి గారు. అంటే ఇంతకు ముందు మన డిబేట్లోనే బాజీ గారు డిబేట్లోనే చెప్పారు, ఆయన షర్మిల గారి పక్కనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే బాజీ గారు ఏమంటున్నారంటే మీకన్నా అవకాశం దక్కిందా అంటున్నారు లక్ష్మణరెడ్డి గారు. నేను ఎప్పుడు ఉంటానండి, అది తప్పు అంటున్నాను. అదే వీళ్ళందరితోటి మీటింగ్లు ఏర్పాటు చేసి నియోజకవర్గాల బాధ్యుల్ని నియమించడం, జిల్లా అధ్యక్షులు నియమించడం, పార్టీ నిర్మాణం జరుగుతుంది ఇంటర్నల్ గా. అది ఒంటరిగా చేయటం లేదు. సీనియర్స్ తోటి కన్సల్ట్ చేసి, సీనియర్స్ తోటి మీటింగ్లు ఏర్పాటు చేసి నేను అనేక మీటింగుల్లో పాల్గొన్నాను. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాలంలో నేను చెప్తాను కొన్ని విషయాలు. వరదలు వచ్చినాయి, వరదల్లో నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి పరిహారం అందలేదని పోరాటం చేసింది ఆవిడ కాదా? అట్లాగే రైతులకి ఇబ్బంది అవుతుంది, చేలు తడిసిపోయి ఇబ్బంది అవుతుంటే ఏలూరు ఆ ప్రాంతాలు తిరిగి ఆ చేలల్లో దిగెల్లా రైతుల్ని స్వాంతన చేకూర్చారు, రైతులతో పరామర్శించారు. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో వైజాగ్ వెళ్ళి ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొని అక్కడ ఉన్న ఉద్యమకారులతోటి మమేకమై వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. అట్లాగే కరెంటు ఛార్జీలు పెంచుతుంటే ఈ గవర్నమెంట్ లాంతర్ల విజయవాడలో లాంతర్ల ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రజా సమస్యల మీద పోరాటం కాదంటారా? చెప్పండి. అట్లాగే మిర్చి రైతులు మొన్న అల్లాడిపోతా ఉంటే మిర్చి రైతుల్ని పరామర్శించారు. అట్లాగే వక్ఫ్ బోర్డు సమస్య మీద, వక్ఫ్ సవరణ చట్టం మీద కూడా గళం ఇప్పారు. ఎన్ని సమస్యలు అండి. ఇప్పుడు అనేక సమస్యల మీద ముందు ఏదైనా ప్రాబ్లం ఏరేజ్ ఏంటంటే ఫస్ట్ సూచన కానివ్వండి, విమర్శ కానివ్వండి, క్వశ్చన్ చేయడం కానివ్వండి షర్మిల గారి దగ్గర నుంచే వస్తుంది. ఇవాళ మీకు వైసీపీ ప్రతిపక్షంగా ఎవరు గుర్తించట్లేదు. షర్మిల గారి వాయిసే వస్తుంది. మీరు కావాలంటే రికార్డ్ చూడండి.
అనేక సమస్యల మీద ఆవిడ స్పందిస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ ని. ఇంకా వెళ్తాం మీరు అన్నట్లుగా, ఇంకా చాలా ఉంది, ఇంకా టైం ఉంది. ఆవిడ త్వరలోనే జిల్లాల యాత్రలకి ప్లానింగ్ చేస్తున్నారు. జిల్లా యాత్ర చేపడతారు. జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, అట్లాగే కూటమిలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, వాటి మీద పోరాటం చేయబోతున్నాం. ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మాకు సీట్లు లేకపోయినా కానీ మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ప్రజలతో మమేకమై మేము పోరాటం చేస్తాం. తప్పకుండా సమస్యల మీద గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎండగడతాం. అది మేమే ఉంటాం భవిష్యత్తులో, కావాలంటే చూసుకోండి మీరు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇంకా బెటర్మెంట్ కి వెళ్తాము. మేము కొత్త నాయకత్వాన్ని కూడా యంగ్ బ్లడ్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు ఏర్పాటయ్యారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బాధ్యుల్ని పెట్టారు, కోఆర్డినేటర్స్ ని. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్తామండి. తప్పకుండా ఓవర్ నైట్ అవ్వదు కదా, చేస్తున్నాం. ఇప్పటికే గతంలో పోలిస్తే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రికగ్నైజ్డ్ స్థాయిలో వచ్చాం కదా. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే టుడే వీఆర్ ఇన్ రిమార్కబుల్ ప్లేస్. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా మీరు ఆశించే విధంగా మీ సూచన ప్రకారంగా మేము ఇంకా బలంగా ముందుకెళ్తాం. బాజీ గారు, నేను అడుగుతుంది, మీరు ఎప్పుడన్నా షర్మిల గారితో నేరుగా ఫోన్ చేసి వారి నెంబర్ కి వారితో మాట్లాడిన సందర్భం ఉందా? మీరు కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సీనియర్ నేత అయినా ప్రతిరోజు నేను ఇంటరాక్ట్ అవుతాను. నేను ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతాను. ప్రాబ్లమ్స్ మీద నేను పంపిస్తా ఉంటాను ఆవిడకి నోట్స్. నాకు చాలా మంది సీనియర్ నేతలు చెప్పారు సార్, ఏ ఒక్క సీనియర్ నేత కూడా నేరుగా ఫోన్ చేసి నాకు తెలియదు. కాకపోతే ఆవిడ అంత అందుబాటులో లేని వ్యక్తి ఏం కాదు. ఆవిడ ఇంటరాక్ట్ అవుతా ఉంది. మేము ఎప్పుడున్న స్పందించినా వెంటనే మాకు రెస్పాన్స్ వస్తుంది. మేము ఆఫీసులో ఉంటే మేము ఇక్కడ విజయవాడ ఆంధ్ర భవన్ లో ఉంటే మేము ఆవిడతోనే ఉంటాం, మాట్లాడతాం. పార్టీ డెవలప్మెంట్ ఏంటనేది ఆవిడ సూచనలు ఇస్తారు. మేము ఇష్యూస్ తీసుకెళ్తాం ఆవిడ దృష్టికి. జరుగుతూనే ఉంటుందండి. నేషనల్ పార్టీ అది, దానికి ఒక లైన్ ఉంది, ఒక ఎజెండా ఉంది, ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఫాలో అవుతాం. ఢిల్లీ నుంచి డైరెక్షన్స్ వస్తాయి, ఫాలో అవుతా ఉంటాయి. కాదు, అదంతా అపోహ, అపార్థాలే, అదేం కాదు. పార్టీ కరెక్ట్ గా నడుస్తుంది, ఇంకా బలపడుతుంది. ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది కూడా. మీరు చెప్పినట్లుగా బలపడుతుంది. పోను మీరు ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళేసరికి మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల్లో పోరాటం చేస్తాం, ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందుతాం. ఖచ్చితంగా ఇది చూస్తారు మీరు. రైట్, ఓకే బాజీ గారు. చైతన్య గారు, ఇందాక కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం, అది మీ సైడ్ నుంచి కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకనే మీరు కంప్లీట్ చేయలేదు కదా. సరే, మొత్తానికి అయితే ఇక్కడ మీరు కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు, సేఫ్ జోన్లో ఉన్నట్టున్నారు. నాట్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్, దే ఆర్ బోత్ వైసీపీ అండ్ కాంగ్రెస్ దే ఆర్ కంపీటింగ్ ఫర్ ద సెకండ్ ప్లేస్ అన్నట్టు అర్థమవుతుంది. సో ఇప్పుడు వైసీపీ ఏంటంటే సెకండ్ ప్లేస్లోకి కాంగ్రెస్ వచ్చేస్తుందేమో అన్న పరిస్థితిలో ఉందా అంటే, మరి అంటే ఈరోజు శర్మ గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అనమాట. అంటే కాంగ్రెస్ నుంచి నాయకుల్ని కొనేద్దాం అనుకుంటున్నారు, పాపపు సొమ్ముతో అన్న మాట కూడా అన్నారనమాట. సో ఏదేమైనా ప్రతిపక్ష హోదాని సుస్థిరపరచుకోవడానికి వైసీపీ ముందుగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ప్రస్తుతానికి అయితే అర్థమవుతుంది. అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారేమో అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా శాశ్వతంగా వైకాపాకి ప్రతిపక్ష పాత్ర ఇస్తున్నారు, అంతకంటే తక్కువ పాత్ర ఇస్తున్నారు. కానీ అధికారంలోకి ఇవ్వరండి. అధికారంలోకి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే సమస్య లేదు, అందులో ఏం అనుమానం లేవు. 39% ఓట్లు చేయాలా పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గ పాలన చూశాక, జగన్మోహన్ రెడ్డి యొక్క రైతు వ్యతిరేక పాలన చూశాక, జగన్మోహన్ రెడ్డి యొక్క దళిత బహుజన ప్రజల యొక్క వ్యతిరేక పాలన చూశాక, ఉద్యోగస్తుల వ్యతిరేక పాలన చూశాక, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమూలంగా నిర్మూలన చేసి వ్యవస్థను నిర్మూలన చేస్తూ ఒక సుస్థిరత పరిపాలన చేసిన తర్వాత ఇటువంటి పాలకులు మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు నిర్ణయం తీసుకోబట్టే కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున సీట్లు రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వస్తుందా, వైకాపా ప్రతిపక్షంలోకి వస్తుందా అన్న ఆలోచనలు, అభయాలు తెలుగుదేశం పార్టీకి లేవు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మరిన్ని సంవత్సరాలు మరిన్ని యొక్క పరిపాలన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. ప్రజల ఆకాంక్షల మీద ప్రజలు పనిచేస్తారు. అయితే నాకు పెద్దలు చెప్పినట్టు మా మసూద్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు, కాంగ్రెస్ నాయకత్వాలలో లేకపోతే వైకాపా నాయకత్వాలలో అంటే మేమేదో లోపాయిగా ఒప్పందాలను మాట్లాడుతూ వస్తూ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ అండగా సిగ్గు లేకపోతే సరే ఇలా ఏదో మాట్లాడుతూ వచ్చారు. ఇటువంటి మాటలు మాట్లాడటం వల్లే వైఎస్ఆర్సీపీ 11 సీట్లు దిగజారిపోయింది.
దేశ రాజకీయాల్లో అనేక పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో పెద్దల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో అనేక అవసరాల్లో అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క కూటమిలో మార్చుకుంటూ వచ్చారు. తెలుగుదేశంతో జతకట్టారు, కాంగ్రెస్ తో జతకట్టారు, బీఆర్ఎస్ లాంటి పార్టీలతో ఒకటి జతకట్టారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో అనేక అవసరాలు బట్టి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలతోనూ అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలతోనూ జతకట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఒక పార్టీకి వ్యతిరేకంగా కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు, తెలుగు జాతి ఆకాంక్షల మేరకు, తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యం కోసం, ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల సిద్ధాంతంతో ఏర్పడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ప్రజలకు మేలు చేయడం, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడం, ఈ ఆశయాల కోసమే తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగింది. కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగానో, బీజేపీకి వ్యతిరేకంగానో, కమ్యూనిస్ట్ వ్యతిరేకంగానో ఒక పార్టీ వ్యతిరేకంగా నిర్మాణం కాబడిన పార్టీ కాదు. అలా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ ఏర్పడిందంటే ఆ పార్టీ ఎప్పుడు కూడా నిలబడదు. ఏ ప్రాంతీయ పార్టీలైనా, ఏ జాతీయ పార్టీలైనా, రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాయి. అటువంటి సిద్ధాంతాలు, ఆశయాలు కలిగిన పార్టీలు సుదీర్ఘకాలంగా నడగలుగుతాయి. అందుకోసమే ఈ రోజున తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీగా ముందుకు సాగుతా ఉంది. దేశ రాజకీయాల్లో ప్రభావితం చూపిస్తా ఉంది. కమ్యూనిస్టులు వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాల కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి 100 సంవత్సరాలు దాటిపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో మనుగడ సాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మనుగడ సాగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ మనుగడ సాగిస్తా ఉంది. మనుగడ సాగించలేకుండా పోయే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ దేశ చరిత్రలో వైకాపా నడుకోవాలా. ఎందుకంటే పార్టీ ఏర్పాటు చేసింది కేవలం వాళ్ళు ఈ సిద్ధాంతాలు ఈ రోజు చెప్పరా, పార్టీ యొక్క ఆలోచన విధానం ఈ రోజు చెప్పరా. వీళ్ళు మళ్ళీ ఇంకొక పార్టీ విమర్శించడం అనేది చాలా నిస్సిగ్గుగా ఉంటుంది. ఎవరండి సిగ్గు లేని? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేసిన వాళ్ళ వీళ్ళ సిగ్గుతనం గురించి మాట్లాడేది? ఈ రాష్ట్రంలో తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళ ఏ పార్టీకి సిగ్గుల గురించి మాట్లాడతారు? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవస్థల్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్తగా ఒక త్రిసంగ పరిపాలన ఏర్పాటు చేసి వ్యవస్థను నిర్మూలన చేసి అన్ని వ్యవస్థలు కుప్పకూల్చినటువంటి వీళ్ళ సిగ్గులేని మిగతా గురించి మాట్లాడకుండేది. సాక్షాత్తు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వాల్ని ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అసభ్యపరచాలను దూషిస్తూ జిప్పులు పొందేసి మాట్లాడారండి శాసన మండలిలో. ఈ పార్టీ సంబంధించిన నాయకత్వాల సిగ్గు గురించి మాట్లాడేది? వీళ్ళగా మేము సమాధానం చెప్పాలా? దేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిన, అధికారంలో కొనసాగిన, ప్రజల యొక్క సౌభాగ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కోసం, ఆంధ్రుల యొక్క ఔన్నత్యం కోసం పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఎవరితో కూడా ఆలోచించబడే సందర్భాలు ప్రజా సంక్షేమం కోసంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ లో గతంలో తెలంగాణలో జతకట్టిందంటే కారణం ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితులు. ఆ పరిస్థితులకు అనుగుణంగానే అక్కడ కావాల్సిన అవసరాల కోసం కానీ ముందుకు పోయారు. అది సఫలీకృతం కాల, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతిమంగా ప్రజల నిర్ణయం. తెలుగుదేశం పార్టీ అనేక సార్లు కమ్యూనిస్టులు జతకట్టింది. అదే తెలుగుదేశం పార్టీ మేము భారతీయ జనతా పార్టీ జతకట్టారు. ఆ రోజున పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో కూడా కలిసి ప్రయాణం చేసింది. అక్కడ ప్రజల అవసరాల కోసం ఆ రోజున ప్రాంతీయ పార్టీలకు ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని కూటములు ఏర్పాటు కావడం జరుగుతాయి. దాన్ని తప్పు పట్టుకుంటూ ఏదో మాట్లాడకుండా ఉంటే ఇంతకంటే సిగ్గుమానుకుంటారు. పైగా ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారికి, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి లోపాయకార ఒప్పందాలు కానీ ఎటువంటి ప్రలోభాలు కానీ ఏమీ లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మేము ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగానే చూస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను అనుసరించడం యాక్సెప్ట్ చేస్తే, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మంచి చేసిందని అనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని నష్టం చేసిందనో, చంద్రబాబు నాయుడు గారు సరిగా పరిపాలన చేయడం అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరినైనా సరే నిర్బంధంగా వ్యతిరేకిస్తాం. దానికి సంబంధించిన సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరుతాం. అదే సందర్భంలో ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ సూచనలు ఇస్తే, ఈ సూచనలు ప్రజలకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ కూడా చేస్తాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీతో అంటగాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. షర్మిల గారిని ప్రణవం పెట్టి వాళ్ళ అన్న మీదకి ఆస్తుల కోసమో, లేకపోతే వాళ్ళ అన్న దగ్గర నుంచి నాయకత్వాలు వెనకలాక్కోవడం కోసమో ప్రణవం పెట్టి వాళ్ళ అన్న మీదకి పంపించే చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా తెలుగుదేశం పార్టీ చేయలేదని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. రైట్.
మధుసూదన్ రెడ్డి గారు, ఈ అంశాన్ని క్లోజ్ చేసే ముందు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారా? లేదు కదా. మీ పార్టీకి సంబంధించిన మీ నాయకుడు అసెంబ్లీకి వెళ్తున్నారా? లేదు కదా. ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో మరి ప్రజల్లోకి వెళ్తున్నారా? ఉద్యమాలు చేస్తున్నారా? అది కూడా యాక్టివ్గా ఎక్కడ కనపడటం లేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అన్ని విధాలుగా సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ముందుకు వస్తుంటే మీరు ఆవిడ్ని టార్గెట్ చేయడంలో అసలు ఏమన్నా సహేతుకం కనపడుతుందా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం అనేది అది అవివేకం. ఎందుకంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రమ ఏందనేది రాష్ట్రంలో అందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజుల్లో ఏపీలో ఉంటున్నారా, ఎక్కువ బెంగళూరులో ఉంటున్నారు? మీరు చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విజయవాడలో ఉన్నారు సార్. బెంగళూరు పోవడం అనేది పోలేదని చెప్పండి, పోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 80 to 90% విజయవాడలోనే ఆయన గృహంలోనే ఉన్నారు. ఆయన గృహంలోనే అవైలబిలిటీ ఉంది. మీరు పాత ముఖ్యమంత్రులు చూసారంటే కరోనా టైంలో కానీ ముందు టైంలో హైదరాబాద్ పరిమితం అయ్యారు. కానీ ఆ నెలలో ఒక్క రోజు ఉన్నారు. ఇప్పుడు అంటే కాదు, నెలలో కనీసం ఉన్నా సరే 20 to 25 days జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోనే ఉంటున్నారు. అది మీకు ఎవరు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు తెలియదు. కానీ కాదండి, ఎట్లీస్ట్ జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్టేక్ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు ఉన్నాయి, ఇంకోటి హైదరాబాద్తో మనందరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. మనం విడిపోయిన రాష్ట్రం, దానికి అసలు కర్ణాటకలో ఉన్న బెంగళూరుకి అసలు సంబంధం ఏంటి? అసలు బెంగళూరులో కర్ణాటకలో వైసీపీకి ఏంటి అసలు పాత్ర? అక్కడ నాకు అర్థం కాదు. వైసీపీ నాకు నేనేమంటున్నానంటే నేను వెళ్ళకూడదంటలేదు సార్, నేను వెళ్ళకూడదంటలేదు. ఆయనకి ఇల్లు ఉంది, అక్కడ ప్యాలెస్ ఉంది, చూసుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు కదా. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెంగళూరు గుర్తొచ్చిందా, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆయన నివాసం గుర్తొచ్చిందా? ప్రతిపక్షం ఇప్పుడు ముఖ్యమంత్రిగా బెంగళూరు పోవడానికి ప్రభుత్వ ధనం వృధా అవుతుంది సార్. ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసుకుని పోవడం జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు పోవడం ఇష్టం లేదు. అవి కూడా అప్పిస్తుంది సార్, అవి కూడా మాకు అనవసరం. మేమేమంటున్నానంటే 39% ఓటింగ్ ఇచ్చింది ఈ రాష్ట్రం. ఆయన వైసీపీకి ప్రధానమైనటువంటి నాయకుడు, అధ్యక్షుడు ఆయన. అలాగే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎమ్మెల్యేలుగా గెలిపించారా? లేదంటే గనక బయట ప్రెస్ మీట్లు పెట్టడమో, లేదంటే వారానికి 10 రోజులకు ఒకసారి బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఆ రకంగా వెళ్ళడం? ప్రజా సమస్యలకి ప్రస్తావించాల్సినటువంటి ప్లాట్ఫాము అసెంబ్లీ అవుతుందా, లేదంటే గనక రోడ్లుని ఇళ్ళు అవుతాయా? నాకు అర్థం కాదు. అసెంబ్లీలోకి పోకూడదని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని నేను అసెంబ్లీకి రాను, ముఖ్యమంత్రి అయితే వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసెంబ్లీలోకి నేను పోవాలని చెప్పలేదు. మేము పోతానంటున్నాను. కానీ ప్రతిపక్ష హోదా కావాలా? ప్రతిపక్ష హోదా వస్తే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాను అని ఏ రోజు అన్నాడంటే అత్యంత అవమానించబడ్డ రోజున, అత్యంత భాష ప్రయోగించబడిన రోజున, దేశ చరిత్రలో రాజకీయ నాయకులు తల వంచుకోవాల్సిన రోజున, అంత దరిద్రంగా వైకాపా నాయకత్వాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ, ఇంత గౌరవ భాష మాట్లాడుతున్నాడు, ఈ సభలో మళ్ళీ నేను అడుగు పెట్టాలంటే అడుగు పెట్టాలని చెప్పి చెప్పల చేసి పెట్టుకొచ్చారు. చైతన్య గారు ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి, మనకు ఎక్కువ సమయం లేదు. మళ్ళీ మరో అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మాత్రమే. యాజ్ పర్ రాజ్య కాన్స్టిట్యూషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మాత్రం. ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలోకి వెళ్తే ఆ ఎమ్మెల్యేగా వచ్చేటువంటి టైము అతని నియోజకవర్గం, పుదివెందుల నియోజకవర్గంలో నుంచి ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి మాత్రం సరిపోతుంది. కానీ బాధ్యత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యతని రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షం లేదు కాబట్టి, వైసీపీ ప్రతిపక్షం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అతనికి అలర్ట్ చేసేటువంటి టైం రాష్ట్రాల గురించి మొత్తం చెప్పడానికి అయితే సరిపోదు కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ప్రజా సమస్యల్ని తీర్చడం కోసం ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల తెలుగుదేశానికి కానీ ఇంకో పార్టీకి కానీ జరిగే నష్టం లేదు. ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వడం తప్పే ఉంది, ఇవ్వచ్చు.
వస్తే మాట్లాడతాడు. ఎంతసేపు అంతసేపు మాట్లాడి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయనకి ఎంత టైం కాకుండా ఇవ్వండి నేను చెప్పిన ఎంత దాపు స్వభావంతో అతనికి టైం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి మీకు వీడియో రైట్ మధుసూదన్ రెడ్డి గారు ఇక అంశంలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష హోదా అనేసరికి అది పెద్ద బిగ్ డిబేట్. అది అనేక సార్లు మనం చర్చించుకున్నాం. రూల్ ప్రకారంగా ఇచ్చే అవకాశం లేదని ఆల్రెడీ స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేశారు. అవకాశమే లేదు రూల్స్ ప్రకారంగా ఆయనకి ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ఆయన నిర్ణయం వచ్చేసింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. సార్ ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనంతకాలం ఎలా ఉన్నారంటే మరి శర్మ గారు క్వశ్చన్ చేస్తుంది అదే. సో నైతికంగా మీరు దానికి ఆన్సర్ చేయాలి. ఓకే సార్, మనకి ఎక్కువ సమయం. ప్రతిపక్ష హోదా ఇవ్వనంత కాలం నేను అసెంబ్లీకి వెళ్ళను అనేటువంటి మాట ఈ అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల గురించి వినిపిస్తాడు, ప్రజా సమస్యల మీద పోరాడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పూర్తికే సమస్యల మీద పోరాటలే. ఇప్పుడు బ్రదర్ మాట్లాడినాడు తల్లికి చెల్లికి ఒక మాట అన్నాడు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వాడు తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేస్తారని చెప్పండి. కానీ మనం కూడా ఆలోచించాలా బ్రదర్, మనం ఇప్పుడు గురిగించికి అంత మొత్తం ఎలాగా ఎంత ఉంటుంది. మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. యాంటీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి ఎన్టీ రామారావు స్థాపించారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. నేను ఎన్టీఆర్ అభిమానిగా ఇక మళ్ళా అవన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే ఇక అయ్యేది కాదు. ఇది ఓకే, అవి ఎప్పుడో ఉన్నటువంటి ఆరోపణలు. రైట్, ఎన్టీ రామారావు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రిత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేశారు. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మరప్పుడు ఇక్కడ ఏదే అంశాల గురించి మాట్లాడే అవకాశం మీకు లేదని తెలియజేస్తా ఉన్నాను సార్. దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న విధానాన్ని ఎన్టీ రామారావు గారు నందమూరి మొత్తం కూడా యాక్సెప్ట్ చేశారు. రెడ్డి గారు ఇక మళ్ళా మీరు వెన్నుపోటు ఇవన్నీ అసలు ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ గురించి మీరు మాట్లాడారు. రామారావు బొమ్మ పెట్టుకునేటువంటి నైతిక నిధులు కూడా ఈ రోజు అధ్యక్షులుగా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, అధ్యక్షులు అనే వాళ్ళు ఆ యొక్క అధ్యక్షులు మారుతున్నారు. ఎవరైనా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకున్న సభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రజలు యాక్సెప్ట్ చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలు కొనసాగుతున్నారు. మనకి సమయం లేదు. చైతన్య గారు, మధుసూదన్ రెడ్డి గారు ఈ అంశం మీద దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మాట్లాడుకోవడం అర్థం లేదు. సంవత్సరాల తరబడి ఈ అంశం మీద ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తన యొక్క అధిష్టానాన్ని తాను నిర్ణయించి తీసుకుంది. ఇక మళ్ళీ ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళి తవ్వుకోవాల్సిన అవసరం లేదు.